ఈరోజు వ్యాసాల్లో అట్లా లేదే. ప్రసేన్ గారి అధ్యక్షతను నేను రాసిన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం అనేది సంతోషమైన విషయం. మిత్రులు సీనియర్ జర్నలిస్టు పాశం యాదన్న, వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా విక్టర్ విజయ్ కుమార్ గారు, కాదర్ మొయినుద్దీన్ చాలా దూరం నుంచి వచ్చారు. ప్రత్యేకంగా ఖమ్మం నుంచి వచ్చిన మిత్రులందరూ కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు. మిత్రులారా, నేను ఈ పుస్తకం రాయటానికి కానీ ఇంతకుముందు రాసినటువంటి నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా అయితే సంతోషం. ఆ పుస్తకానికి ఒక వండర్ఫుల్ రెస్పాన్స్ ఒకటి వచ్చింది. ఆ రెస్పాన్స్ ఏమిటంటే 3 నెలలు నెలకు ఒక ప్రింట్ వెళ్ళిపోయింది. అది 4వ ప్రింటు 5వ ప్రింట్కి వెళ్తుంది ఇప్పుడు. దాంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక పెద్ద మనిషి, చాలా గౌరవించదగిన వ్యక్తి, నేను గాయపడ్డాను అని నాకు లెటర్ రాశారు. సమాధానం అందులోనే ఉంది కదా అని నేను చెప్పాను. నా పుస్తకం టైటిల్లోనే ఉంది కదా అని చెప్పాను. ఈ పుస్తకంలో కూడా ఏకీభవించినటువంటి అంశాలు చాలా ఉంటాయి. టు డిఫర్ ఈజ్ యువర్ రైట్, ఐ రెస్పెక్ట్ ఇట్. డెమోక్రసీని ఒక సింపుల్గా చెప్పాలంటే, యూ హ్యావ్ ఎ రైట్ టు డిఫర్. డిసగ్రిమెంట్, యూ హ్యావ్ ఎ రైట్ టు డిసగ్రీ, యూ హ్యావ్ ఎ రైట్ టు డిఫర్, యూ హ్యావ్ ఎ రైట్ టు ఫైట్. అది డెమోక్రసీ. ప్రసేన్ గారు మొట్టమొదటి ఒకటి చెప్పారు, జర్నలిస్టులు వదిలిపెట్టారు అని చెప్పేసి. వాస్తవంగా నా ఇంట్రడక్షన్లోనే రాశాను జర్నలిస్టుల యొక్క పాత్ర ఏమిటని. ఇంట్రడక్షన్లోనే ఆధునిక రాజ్యాంగ యంత్రాన్ని 4 స్తంభాల మీద నిలబెట్టారు ఎవరు? అది లెజిస్లేషన్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ మరియు మీడియా. ఇండియాలో ఇప్పుడు లెజిస్లేషన్ హోదాలో ఉన్న వాళ్ళు చేసే ప్రతి ఎదవ పనికి సైలెంట్గా, స్వార్థంతోనో చేతగానితనంతోనో బదిలీ వేటు భయంతోనో ఉండే మూక ఎగ్జిక్యూటివ్. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ తీసుకునే నిర్ణయాలను శంఖంలో పోసేది జ్యుడిషియరీ. ఇక్కడ కొంచెం నేను సాఫ్ట్గానే వాడాను పదం. ఒక మీటింగ్లో ఇట్లనే గుంటూరు కాన్ఫరెన్స్లో ఒక 1000 మంది, ఐ థింక్ ప్రాబ్లీ ఒక 500 మంది ఉన్నారు. అక్కడ 2 జడ్జీలు ఉన్నారు ఆ మీటింగ్. నేను ఆ జడ్జీలను అడ్డా చేస్తే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు పేరు పెట్టి, ఏమంటే మీరేమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డారా అని అడిగాను. మీరు మాలాగా పుట్టిన వాళ్ళే కదా అమ్మా నాన్నకి, మరి మిమ్మల్ని ప్రశ్నించకూడదనే, అదే అన్డెమోక్రటిక్ కదా కాన్స్టిట్యూషన్లో. ఈజ్ అ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. మరి డెమోక్రసీ అన్నప్పుడు ఫండమెంటల్ రైట్స్లో ఇచ్చారు, మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏంటి? మొన్ననే రీసెంట్గా ప్రశాంత్ భూషణ్ గారు, శాంతిభూషణ్ గారి కొడుకు ప్రశాంత్ భూషణ్ గారి ఇష్యూ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఒక ఇష్యూ అయింది. ఆయన నేను చెప్పను అంటాడు. లీగల్ స్పెక్ట్రమ్ అనే ఒక పుస్తకంలో ఆయన 16 మంది జడ్జీలలో 8 మంది కరప్టివ్ ఫెలోస్ అని చెప్పేసి నా మీద క్యూట్ వేసుకోమని చెప్పేసి జస్టిస్ కృష్ణయ్యర్ గారి ఎడిటోరియల్ బుక్ ఒకటి ఉన్నది, లీగల్ స్పెక్ట్రమ్ అనే పుస్తకం. అసలు ప్రశ్నించకూడదనే వాళ్ళు ఎట్లంటారు? ఈ ముగ్గురు తీసుకునే నిర్ణయాల్ని ప్రజల్లో నమ్మింపజేయటానికి ఉపయోగపడేది అమ్ముడు పోయే మీడియా అని చెప్పేసి కూడా నేను రాశాను. మిత్రులారా, మనమందరం వివిధ కులాలలో పుట్టాం. బర్త్ ఈజ్ అన్ యాక్సిడెంట్ ఫర్ ఎనీబడి. మనం ఏ కులంలో పుట్టాలని చెప్పేసి మనం నిర్ణయం చేయలేము. ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్, బట్ బ్రాటప్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. We must realize that. Birth is an accident, but brought up is a calculated. This country, నేను ఎక్కడ కమ్యూనిస్టులతోటి విభేదిస్తున్నాను అంటే, నా మిత్రులతోటి వాళ్ళు ఉండాలి. కమ్యూనిస్టులు లేకుండా, ఎందుకంటే కమ్యూనిస్టు రాజ్యాలు లేనటువంటి 1980 తర్వాత జరిగిన పరిణామాలు ప్రపంచ చరిత్ర చూస్తే మనకు తెలుస్తుంది. కమ్యూనిస్టు రాజ్యాల ఫెయిల్యూరు, సోషల్ డెమోక్రటిక్ పార్టీల యొక్క ఫెయిల్యూర్ వల్లనే మనం ఈరోజు ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఉన్నాము. కమ్యూనిస్టులు ఉండాలి. పార్లమెంట్లో 64 మంది ఎంపీలు ఉన్నప్పుడు రాజ్యం పరిపాలన ఒక పద్ధతిలో ఉంది. ఈరోజు ఒకళ్ళో ఇద్దరు ఉన్నప్పుడు పరిపాలన ఇంకొక డిఫరెంట్గా మనకు కనిపిస్తుంది. కాబట్టి వీ వెల్కమ్ యూ, వీఆర్ నాట్ అపోజింగ్ యూ. When a birth is an accident and brought up is calculated, I say this country is a caste-controlled class society. Class is subordinate to caste అనేది నా కంక్లూషన్. ఇక్కడ ఈ డెఫినేషన్లో ఫెయిల్ అయింది కమ్యూనిస్ట్ పార్టీలు, A to Z కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ నుంచి మావోయిస్ట్ పార్టీ వరకు కూడా ఇది ఫెయిల్ అయిందని చెప్పేసి నేను చెప్పాలనుకుంటున్నాను.
నేను ఎక్స్ట్రీమ్ లెఫ్టో ఎక్స్ట్రీమ్ రైట్ నుంచి రావచ్చు కాక, బట్ మై ఫైట్ ఈస్ ఫ్రమ్ 1978 ఆన్వర్డ్స్. క్యాస్ట్ ఈజ్ ద సెంటర్, ఇట్ షుడ్ కమ్ ఫర్ ద డిస్కషన్ టు ద సెంటర్ స్టేజ్ అని చెప్పేసి నా వాదన ఉంది. నేను అదేవిధంగా కొనసాగిస్తున్నాను. ఇట్ ఈస్ అ క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్. కులాధీన వర్గం ఇది, వర్గాధీన కులము కాదు. భారత సమాజం కులాధీన వర్గం, ఇది వర్గాధీన కులం కాదు. ఇది కనుక కమ్యూనిస్ట్ పార్టీలు రియలైజ్ అయితే, A to Z కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా, సిపిఐ నుంచి మావోయిస్ట్ పార్టీ కూడా వరకు కూడా ఇది కనుక అవగాహనలోకి వచ్చినట్టయితే, వాళ్ళ ఎజెండాలోకి ఉన్నట్టయితే, వాళ్ళ పొలిటికల్ క్లాసుల్లో కులమును సెంటర్ స్టేజ్ ఆక్రమించినట్టయితే ఈ భారతదేశం యొక్క విప్లవం జయప్రదమవుద్దని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే అనేక సందర్భాలలో లెనిన్ యొక్క అవగాహన ఉన్నది భారతదేశం మీద, మావో అవగాహన ఉంది. వీళ్ళ అవగాహనలో భారతదేశంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది, అది కుల సమాజం అని చెప్పారు. కానీ కమ్యూనిస్టులు దాన్ని, ముఖ్యంగా అగ్రకుల కమ్యూనిస్టు నాయకత్వం, నేను మార్క్సిజాన్ని వ్యతిరేకించట్లేదు మిత్రులారా, మీ అందరూ గుర్తుపెట్టుకోవాలా. ఐఎమ్ నాట్ అగెనిస్ట్ మార్క్సిజం, బట్ ఎట్ ద సేమ్ టైం కులం విషయంలో కాన్స్పిరిటోరియల్గా కుట్రపూరితంగా దాన్ని వెనక నెట్టబడ్డది. 1938 ఫిబ్రవరి 12-13 తారీఖులలో యువల రైల్వే కార్మికులను ఉద్దేశించి నాసిక్లో అంబేద్కర్ అధ్యక్ష ఉపన్యాసంలో 2 విషయాలు చెప్తారు. భారతదేశంలో అశేష ప్రజానీకానికి ఉన్న బ్రాహ్మణిజం, క్యాపిటలిజానికి ఉన్న వైరుధ్యమే ప్రధాన వైరుధ్యం అంటారు. దీన్ని కమ్యూనిస్టులు టేకప్ చేయలేదు. ఇప్పటికి కూడా నేను ఫీల్ అయ్యేది, ట్రంప్ మోడీ చట్టపట్టాలు వేసుకొని తిరగటానికి ప్రధానమైన కారణం బ్రాహ్మణిజం, క్యాపిటలిజం ఒక ఉమ్మడి దాడి చేస్తుంది ఈ దేశం మీద అనేది. మరి బ్రాహ్మణిజం ఏ విధంగా సస్టైన్ అవుతుంది? వాట్ ఈజ్ బ్రాహ్మణిజం? పైవాడి కాళ్ళు కిందివాడి జుట్టు ఏకకాలంలో పట్టుకునేటానికి అవకాశం ఉన్నటువంటి సిద్ధాంతమే బ్రాహ్మణిజం అని చెప్పేసింది. పైవాడి కాళ్ళు కిందివాడి జుట్టు ఒకే కాలంలో పట్టుకోవచ్చు. ఇట్లా వీడి కాళ్ళు వీడి జుట్టు పట్టుకోవచ్చు, వాడి కాళ్ళు పట్టుకోవచ్చు. ఇది బ్రాహ్మణిజంలో ఉంది. మరి బ్రాహ్మణిజం ఎప్పటి నుంచి వచ్చింది ఈ దేశానికి? ఎవరు దీన్ని తీసుకొచ్చారు? అందుకని నేను బలప్రయోగమే కులాల ఆవిర్భావానికి కొనసాగింపు కూడా ప్రధాన కారణం. ఈరోజు చూడండి, అత్రాస్ కేసు చూడండి యూపీలో, ఇక్కడ తెలంగాణలో ఆ మద్రాసు చూడండి. 2 అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఒకళ్ళు చంపేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది బలప్రయోగం ద్వారా దాన్ని కులాన్ని కొనసాగింపు కాదా ఇది అని చెప్పేసి. కాబట్టి మిత్రులారా, బ్రాహ్మణిజం అనేది బ్రాహ్మణిస్ మెదడులో ఉన్నటువంటి బ్రాహ్మణిజం నేను అనుకోవటం వీక్ అనుకుంటున్నాను. మా పెద్ద మనిషికి చెప్పాను, బ్రాహ్మణిజం ఇన్ యువర్ మైండ్ ఈజ్ వీక్, ఇట్ ఈస్ అ స్పెంట్ ఫోర్స్. బట్ బ్రాహ్మణిజం ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద మైండ్స్ ఆఫ్ శూద్ర, ఆదిశూద్ర కమ్యూనిటీస్లో కనుక వచ్చినట్టయితే ఇదిగో మోడీ షా పరిపాలనలాగా ఉంటుంది, ఇక్కడ కేసీఆర్ పరిపాలనలాగా ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణిజంని ఏ జిల్లాలో, ఏ ప్రాంతంలో, ఏ కులం అవలంబిస్తుంది అనేది ప్రధానమైన విషయం ఇక్కడ. రేపు గనక ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్లో ఒక మాలనో ఒక మాదిగనో కూర్చోబెడితే ఈ దేశం తుదముట్టించబడుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బ్రాహ్మణిజం యొక్క అది ఆటం బాంబు కన్నా ప్రమాదకరమైనటువంటి తత్వశాస్త్రం. ఇది ఒక క్రిమినల్ ఫిలాసఫీ దట్ ఈస్ నాట్ పాయింటెడ్ అవుట్ బై లెఫ్ట్ ఇంటలెక్చువల్స్. ఈరోజు కూడా ఒక 100 పేజీలు 50 పేజీల బ్రాహ్మణిజాన్ని గురించి ఒక పుస్తకం వెలువరించలేదు. డిడి కోశాంబి కానివ్వండి, తర్వాత చట్టోపాధ్యాయ కానివ్వండి, లేకుంటే ఆర్ఎస్ శర్మ కానివ్వండి, లేకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ్స్ కానివ్వండి, లెఫ్ట్ ఇంటలెక్చువల్స్ ఎవ్వరు కూడా బ్రాహ్మణిజం యొక్క క్రూయాలిటీని గురించి ఇంతవరకు ప్రజల ముందు పెట్టలేదు. కారణం ఏమిటి? ఇది కాన్స్పిరసీ. బ్రాహ్మణిజం బుద్ధిజంలో ప్రవేశించింది, నాశనం చేసింది బుద్ధిజాన్ని. బ్రాహ్మణిజం క్రిస్టియానిటీ, ఇస్లాంలో ప్రవేశించింది, ఇస్లాంను నాశనం చేసింది.
బ్రాహ్మణిజం క్రిస్టియానిటీలో ప్రవేశించింది, బ్రాహ్మణిజం క్రిస్టియానిటీ నాశనం చేసింది. హిందూ మతం అనేది భారతదేశంలో లేదు మిత్రులారా. హిందూ మతం అనేది లేదు. హిందూ అనే పదము కూడా పురాణాల్లో, ఇతిహాసాల్లో, తర్వాత ఉపనిషత్తులలో, బ్రాహ్మణాల్లో, అరణ్యకాల్లో ఎక్కడ కూడా మీకు హిందూయిజం అని కనపడదు. మరి హిందూ మతం అని ఎందుకు మాట్లాడుతున్నాం మనం? హిందూ అనే పదాన్ని ఉపయోగించింది ఎవరు? మధ్యప్రాచ్యం నుంచి వచ్చినటువంటి ఒక పర్షియన్ రచయిత హిందూ అనే పదం వాడాడు. సింధు అనే పదం పలకలేక, ఎస్ పదం పలకలేదు కాబట్టి మీరు బెంగాల్ వాళ్ళని చూస్తే బి అనే పదం పలకదు, వి అనే పదం పలకదు, బి అనే పదం పలుకుతారు. అదేవిధంగా పర్షియన్స్కి ఆల్బెరూని అనే అతను 11వ శతాబ్దంలో మొట్టమొదట ఇండియా అనే పుస్తకములు, ది ఇండియా అనే పుస్తకములు హిందూ అనే పదం వాడాడు. సింధు నదికి ఆవల ఉన్నటువంటి ప్రజల్ని ఉద్దేశిస్తూ హిందూ అనే పదం వాడాడు. 1820 వరకు కూడా హిందూ అనే పదం మళ్ళా ఎక్కడ పుస్తకాల్లో కనపడదు మీకు. రాజారాం మోహన్ రాయ్ వైదిక బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా ప్రజలు తయారవుతున్నారు కాబట్టి, ఒక ఛాలెంజ్ విసురుతున్నారు కాబట్టి మనకి హిందూ మతం అనే పేరు తీసుకొచ్చారు. నేను 1990లో ఒక ఆర్గ్యుమెంట్ పెట్టాను, బ్రాహ్మణిజం అని మాట్లాడుతూ మొదలుపెట్టాను. నాకు ఒక బ్రాహ్మణ మిత్రుడు ప్రొఫెసరు, నువ్వు హిందూయిజం అని ఎందుకు మాట్లాడు, బ్రాహ్మణ మతం అని ఎందుకు మాట్లాడతావు అన్నాడు. నేను మాట్లాడను. హిందూ మతం అంటే ముస్లిం కానివాడు, చర్చికి పోనివాడు, బొట్టు పెట్టుకోనివాడు మొత్తం కూడా మిగతా వాళ్ళందరినీ మీ బొట్టులో వేసుకుంటారు, వీళ్ళందరినీ కలిసి నన్ను తంతారు. నేను హిందూ మతం అని మాట్లాడితే నేను వైదిక బ్రాహ్మణ మతమైననే మాట్లాడతాను అని చెప్పాను. ఇది ఒక కుట్రపూరితమైనటువంటి ఒక వర్డ్ అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. హిందూ మతం అనేది ఒక కుట్రపూరితమైనటువంటి పదం. యాక్చువల్గా ఉన్నది ఏమిటంటే వైదిక బ్రాహ్మణీయ మతం. ఈ బ్రాహ్మణీయ మతం మీరు అర్థం చేసుకోండి. మొన్ననే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, 2.5 గంటలు ఇచ్చాను ఇంటర్వ్యూ. ఏమిటి అంటే అతను నన్ను ఒక ప్రశ్న వేశాడు, మన యాంకరు. ఏమిటంటే ఫెమినిజం అనేది ఎక్కడ మొదలైంది? ఫెమినిజం అనేది సీతామహాతల్లితో నుంచి మొదలైంది అని చెప్పాను. సీతాదేవితోటి మొదలైంది ఫెమినిజం. నేను కొన్ని వ్యాసాలు కూడా రాశాను, రావణుడు సీతను ఎత్తుకుపోలేదు అని రాశాను. ఈ మాట నేను ఎందుకు రాశాను? ఏకలవ్యుడు బొటనవేలు ఇవ్వలేదు అని రాశాను. కర్ణుడు కవచకుండలాలు ఇవ్వలేదు అని రాశాను. నేను రాశాను వీటిని. ఎందుకు రాయాల్సి వచ్చిందంటే చరిత్రని తిరగరాయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. చూడండి, అసురుడనే పుస్తకం నీలకంఠన్ రాస్తాడు, సీతని రావణుడు ఎత్తుకుపోలేదు. నిండు చూలాలైనటువంటి ఇంకొక విషయం కూడా రాశాను. ఎర్రబస్ ఎక్కే వాళ్ళు ఈ పుస్తకంలోనే ఉంది, విమానాలు ఎక్కితే ఎట్లా అని చెప్పేసి. అక్కడ శ్రీరాముడు కన్నా ఎన్టీ రామారావు గొప్పవాడు అని రాశాను నేను. దానికి కారణం ఏమిటి? నన్ను హేళన చేశారు ఆ పదవులు. ఆల్రెడీ ఎన్టీ రామారావుని దేవుని చేస్తున్నారు నాయన, నువ్వు కూడా ఎందుకు ఇట్లా మాట్లాడతావని చెప్పేసి. ఇది వాస్తవం. నిండు చూలాలైన సీతాదేవిని అడవుల్లోకి, తెలియని అడవుల్లోకి వదిలిపెట్టిన రాముడి కన్నా తన 2వ భార్య కొరకు రాజ్యాన్ని కూడా తృణీకరించినటువంటి ఎన్టీ రామారావు గొప్పవాడా కాదా? చరిత్రను మనం ఈ పద్ధతిలో చూడాలని చెప్పేసి నేను కోరుతున్నాను. చరిత్ర తిరగరాయాలి. చరిత్ర చదువుకున్నవాడు చరిత్రను తిరగరాయగలిగితేనే చరిత్ర చదవాలి. మీకు నేనే అందుకని 2018 సెప్టెంబర్ 21, 22న ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం అని చెప్పేసి ఒక నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశాం. వేణుగోపాల్ రెడ్డి గారు కూడా మాతో ఉన్నారు. వారి యొక్క సహకారంతో ఆ కాన్ఫరెన్స్ జరిగింది. అలోషియస్ ప్రొఫెసర్ అప్పుడే వచ్చారు, బ్రజరంజనమని అప్పుడే వచ్చారు. అదేవిధంగా మోహన్ ఒక లా కాలేజీ వైస్ ఛాన్సలర్ వచ్చారు. సో కంచాయిలే గారు వీళ్ళంతా వచ్చారు. ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజాన్ని భారత కమ్యూనిస్టు పార్టీలు, A to Z కమ్యూనిస్ట్ పార్టీలు అశ్రద్ధ చేసినవి. చారిత్రక భౌతికవాదం అనేది అశ్రద్ధ చేయబడ్డది. గతి తార్కిక భౌతికవాదము ప్రపంచవ్యాప్తంగా ఒకటే విధంగా ఉంటుంది. మార్క్స్కి అంబేద్కర్కి తేడా లేదు. ఈ ప్రపంచం 5 మహాన్నతమైనటువంటి వ్యక్తిత్వాలను ఇచ్చినాయి. గౌతమ బుద్ధుడు, జీసస్ క్రైస్తు, కార్ల్ మార్క్స్, జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మరి బ్రాహ్మణిజం గురించి కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు రాయలేదు ఇంతవరకు? ఒక పుస్తకం చూపించండి నాకు మీ లిటరేచర్లలో. మీరు ఎక్కడైనా నాకు రిఫరెన్స్ ఇవ్వండి. ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం గురించి నేను చదువుతున్నప్పుడు, దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ పుస్తకం చదివినప్పుడు, డిడి కోశంబి చదివినప్పుడు, ఆర్ఎస్ శర్మ గురించి చదివినప్పుడు, ఎక్కడైతే కులం విషయం వస్తుందో ఎస్కేప్ అయ్యారు, దాటవేశారు.
తప్పుదారి చూపించారని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను వీళ్ళందరూ. కాబట్టి మిత్రులారా, చరిత్రను మనం అసలు యుద్ధవీరుడు కవచకుండలాలు ఇవ్వటం ఏంటి భారతంలో? ఇది ప్రశ్న కాదా? అందుకనే కర్ణుడు చావుకు 1,00,000 కారణాలని చాలామంది చెబుతుంటారు. అసలు కర్ణుడే ప్రధాన కారకుడు అవుతాడు ఒకవేళ గనక కవచకుండలాలు ఇచ్చినట్లయితే. ఆఫ్టర్ ఆల్ ద్రోణాచార్యుడు లాంటి వాడు ఏకలవ్యుడు అనేటువంటి ఒక వీరుడికి విలువిద్య నేర్పడం ఏమిటి అసలు? అతను వృత్తే విలువిద్య. ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి దగ్గర విద్య నేర్చుకున్నాడని చెప్పాలి. చరిత్ర తిరగరాయటం అది. అందుకనే సీతామహాదేవి, సీతమ్మ, ఆవిడ ఫెమినిజానికి ఆరిజిన్ అని చెప్పేసి నేను చెప్పాలనుకుంటున్నాను. జెండర్ డిస్క్రిమినేషన్ ఎక్కడ మొదలైంది? ఎవరి ద్వారా మొదలైంది? బ్రాహ్మణిజం ఎప్పుడైతే సమాజంతో ఛాలెంజ్కి విసిరబడుతుందో, సమాజం దాన్ని రిజెక్ట్ చేస్తుంటుందో, తిరస్కరిస్తుందో, అప్పుడు అది కాంప్రమైజ్ అవుతుంది. ఒక లిబరల్ బ్రాహ్మణిజంగా మరో అవతారం ఎత్తుద్ది. మొట్టమొదట రామాయణములు సీతాదేవి యొక్క శీలాన్ని పెట్టి ఒక చాకలివాడి యొక్క శ్రామిక జీవిని అవమానపరచడానికి అది రాయబడ్డది. రామాయణం రాసింది వాల్మీకి అనేటువంటి బోయవాడు కాదు, వాల్మీకి అనేటువంటి ఋషి రాశాడు. ఇది చరిత్ర. ఎప్పుడైతే ఛాలెంజ్ విసిరబడుతుందో అప్పుడు రాజులకును క్షత్రియులకును బ్రాహ్మణులకి తగాదపడుతున్న క్రమంలో, సమాజం మొత్తం కూడా వేదాలని తిరస్కరిస్తున్న క్రమంలో రాజుల్ని క్షత్రియుల్ని ఆశ్రయించింది బ్రాహ్మణిజం. ఆ క్షత్రియులు ఆశ్రయించినప్పుడు క్షత్రియుడు రాసినటువంటి ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉపనిషత్తుల్లో కర్మ పునర్జన్మ అనేటువంటిది క్షత్రియులు యాడ్ చేసినటువంటిది. ఇది ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం. ఇది దీన్ని ఎజెండాగా తీసుకోలేదు కమ్యూనిస్ట్ పార్టీలు. ఇది నా బాధ. కమ్యూనిస్ట్ పార్టీలు నేను క్రిటిసైజ్ చేయటం ఏదో క్యాజువల్గా పోస్కోల్ కబుర్లు చెప్పడానికో లేకపోతే పని బాట లేకుండా చేయట్లేదు. మీరు దీన్ని ఎందుకు ఎజెండాగా తీసుకోలేదు? కర్మ పునర్జన్మ గురించి మీరు ఎందుకు రాయలేదు? అసలు నోరు లేనటువంటి, చెవులు లేనటువంటి, చూడలేనటువంటి రాతి విగ్రహం గురించి మీకు ఎందుకు? భక్తునికి భగవంతునికి మధ్య దళారి ఎందుకనే ప్రశ్న మీరు ఎందుకు వేయలేదు? సమస్య దళారేది. సెక్రటేరియట్ బంధు, కలెక్టరేట్ బంధు, రాస్తా రోకో ఇవన్నీ ఎందుకు చేపిస్తున్నారు? సమస్య ఎక్కడుంది? సమస్య గ్రామంలో ఉంది. పాతపల్లి ఇష్యూ ఎక్కడ ఉంది? అక్కడ సమస్యను క్రియేట్ చేసింది ఎవరు? లక్ష్మీదేవిపేటలో సమస్యను క్రియేట్ చేసింది ఎవరు? చుండూరులో కారంచేడులో క్రియేట్ చేసింది ఎవరు? ఖైర్లాంజీలో సమస్యను క్రియేట్ చేసింది ఎవరు? సమాజంలోనా, లేకపోతే కోర్టుల్లోనా, లేకపోతే సెక్రటేరియట్లోనా సమస్య క్రియేట్ అయింది? సమస్య సమాజంలో ఉంది. సమాజం వైపు చూడమని చెప్పేసి నేను కమ్యూనిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నాను. కలెక్టరేట్ నిర్బంధనము లేకపోతే రాస్తా రోకోను ఈ ఎజెండా మొత్తం కూడా దోపిడీ కులాలు బ్రాహ్మణిజం, క్యాపిటలిజం ఇచ్చే ఎజెండాని ఇంప్లిమెంట్ చేస్తున్నారని నేను చెప్పదలుచుకున్నాను. ఎజెండా ఇది కాదు, ప్రజల ఎజెండా కాదు. ఇది ప్రజల ఎజెండా సమాజంలో ఉన్నటువంటి సమస్య, కుల సమస్య. అందుకని ఈ సమాజంలో, ఈ నాగరిక సమాజంలో 21వ శతాబ్దంలో కూడా మనం కులము కలలే కంటున్నాము. కులానికి మించి మనం ఆలోచించట్లేదు. పెళ్ళిళ్ళల్లో, పేరెంటాలలో, ప్రొఫెషన్లో, డాక్టర్ వృత్తులు, వైద్య వృత్తులు, అదేవిధంగా లాయర్ వృత్తులు, జడ్జిమెంట్స్ ఎక్కడ వస్తున్నాయి? ఈరోజు యూపీఎస్సీ ఉన్నది. యూపీఎస్సీలో ఉన్నట్టు మొత్తం కూడా బోగసే సెలక్షన్. మొన్న పేపర్లో వచ్చింది ఒక డాక్యుమెంట్. ఏమంటే థియరీలో ఫెయిల్ అయిన వాళ్ళ కూడా, థియరీలో ఫెయిల్ అయిన వాడికి కూడా ఓరల్స్లో బ్రహ్మాండమైన మార్కులు ఇచ్చే సెలక్షన్ యూపీఎస్సీలో. ఎవరు కూర్చున్నారు అక్కడ? కాశీరావు గారు ఒక మాట చెప్పేవాళ్ళు. ఏమనంటే అక్కడ కూర్చున్న వాడికి నీకు ఏమి ఇవ్వాలని నిర్ణయించుకునే వాడే అక్కడ కూర్చున్నవాడు. యూపీఎస్సీలో ఉన్నటువంటి సెలక్షన్ కమిటీ ఏమిటి? జ్యుడిషియరీలో ఈరోజు ఇప్పటి వరకు కూడా 80 to 99% జడ్జెస్ మొత్తం కూడా బ్రాహ్మణిజం మత్తులో ఉన్న వాళ్ళే ఉన్నారు. నీకు జడ్జిమెంట్ ఎక్కడొస్తుంది? ఖైర్లాంజీలో జడ్జిమెంట్ ఎక్కడొస్తుంది? చుండూరులో నాగార్జున రెడ్డి అనేటువంటి వాడు జడ్జిమెంట్ ఎట్లా ఇస్తాడు నీకు ఫేవరబుల్గా? నేను ఒక జడ్జిని అడిగాను. ఏమనంటే జడ్జి గారు, కింద కోర్టులోనేమో కేసులు అక్కడ విక్టిమ్స్ సైడ్ ఉంటాయి, పై కోర్టుకు వెళ్ళే వరకే వాళ్ళకి వ్యతిరేకంగా ఎందుకు వస్తాయని.
సింపుల్గా చెప్పమా అన్నాడు ఆ జడ్జి గారు. చెప్పమన్నా ఏంటంటే కింది కోర్టుల్లో వాస్తవాలు దగ్గరగా ఉంటాయి, ఆ సరౌండింగ్స్లో ఉంటాయి. ఒకవేళ జడ్జిమెంట్ కనుక కరెక్ట్గా ఇస్తే మమ్మల్ని దంతారు. పై కోర్టులోకి వచ్చేసి ఈ విక్టిమ్స్ ఎవరైతే దెబ్బతిన్నారో, ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నాయో వాళ్ళు హైకోర్టు వరకు రాలేరు కాబట్టి మా జడ్జిమెంట్స్ దానికి వ్యతిరేకంగా ఉంటాయి అన్నాడు. ఇది చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. కాబట్టి మిత్రులారా, మనము ఇప్పుడున్నటువంటి 4 పాదాల డెమోక్రసీ ఏదైతే ఉంది, అందుకని పెరీ ఆండర్సన్ తన ఇండియన్ ఐడియాలజీలో ఒక మాట అంటాడు, భారతదేశ ప్రజాస్వామ్యము కులం అనే బంగారు పంజరములో బంధింపబడి చాలా స్వేచ్ఛగా ఉన్నది అన్నాడు పెరీ ఆండర్సన్, ఇండియన్ ఐడియాలజీ. బట్ మిత్రులారా, నేను ఒక్క విషయం అయితే స్పష్టంగా చెప్పదు. ఐఎమ్ నాట్ అగెనిస్ట్ మార్క్సిజం, ఐఎమ్ అగెనిస్ట్ ద క్రూకెడ్ అప్రోచ్ ఆఫ్ ఇన్ఎఫిషియంట్ కాన్స్పిరటోరియల్ లీడర్షిప్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీస్. మరి దళితవాదం ఏ విధంగా ఉన్నది? 50 వసంతాల నక్సల్బరీ అనే ఆర్టికల్లో నేను రాశాను దాన్ని. దళితవాదం ఎక్కడుంది? దళితులు, అణచివేయబడ్డ కులాలు, అణచివేయబడ్డ వర్గాలు, ఆ ఫిలాసఫీని చెప్పేటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఒకవైపు నుండి పోరాడాల్సినటువంటి సందర్భాన్ని వదిలిపెట్టి ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవటం ఎందుకు అని చెప్పేసి నేను రాశాను. ఐ వాంట్ ద యూనిటీ బిట్వీన్ దీస్ ఫోర్సెస్, బట్ ఎట్ ద సేమ్ టైం కాన్స్పిరసీ చెయ్యొద్దు. ఒక మార్క్సిస్ట్ మేధావిగా ఉన్నదగిన వాడు నిక్కచ్చిగా ఉండాలి. విద్వాంసులు వీళ్ళు, ఈ మార్క్స్ లెఫ్ట్ ఇంటలెక్చువల్స్ మొత్తం కూడా విద్వాంసులే తప్ప, పొట్టకూటి కోసం పనిచేసే వాళ్ళే తప్ప ప్రజల కొరకు పనిచేసే వాళ్ళు కాదని చెప్పేసి నేను చాలా స్పష్టంగా ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం చదివేటప్పుడు నాకు అర్థమైంది. కాబట్టి మిత్రులారా, ఈ పుస్తకం రాయటంలో నా ఉద్దేశం ఎవరిని కించపరచాలని, అవమానపరచాలని, లేకుంటే రెచ్చగొట్టాలని కాదు, ఆలోచింపజేయాలని చెప్పేసి నేను రాశాను. అయితే దీంట్లో నా భాష కొంచెం పదునుగా ఉండొచ్చు, ఎందుకంటే నేను ఊరోని, నేను పక్కా ఊరోని. మా ఆవిడ నన్ను అంటారు అప్పుడప్పుడు, నీకు ఇంత సెన్సిటివిటీ కూడా ఎందుకు లేదు అని చెప్పేసి. అరే నేను అట్లా పెరగలేదు, నేను ఆ పరిస్థితులు నేను పెరగలేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు రాజమాధవ్ గారు అన్నారు, నిన్ను కన్విన్స్ చేయడం నాకు 1.5 hour కూడా సరిపోవట్లేదు, ఐఎల్ఐ గారిని ఒక్క 5 నిమిషాల్లో కన్విన్స్ చేశాను అన్నాడు. ఐ టోల్డ్ హిమ్ ఐ కేమ్ ఫ్రమ్ ద రిచెడ్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ అన్నాడు. ద వర్స్ట్ కార్నర్ నుంచి నేను వచ్చాను అని చెప్పాను. నేను కన్విన్స్ కాను. ఇక్కడ నా మిత్రుడు ఐఎల్ఐ గారు, ఆయన గురించి కూడా రాశాను. నా మిత్రుడు తేలుతుంబడి, ఆయన గురించి కూడా రాశాను. ఇక్కడ ఎవరిని సీతారాం అన్నాడు, మీరు ఎవరిని స్పేర్ చేశారు కనుకని. నిన్నైతే స్పేర్ చేశాను కదా సీతారాం, నిన్నేమనలేదు కదా. సో నేనేమన్నంటే, నాకు నా ఆలోచనలో స్పష్టత ఉన్నది. అది ఎమోషనల్ కావచ్చేమో, లేకుంటే ఎదుటివాడి గాయపరచొచ్చేమో. నాకు సంతోషం, గాయమైతే నా దగ్గర నేను ట్రీట్మెంట్ ఇస్తాను. బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ కాంట్ ప్లే డబుల్ రోల్. యూ కెనాట్ బి బ్రాహ్మిన్ డబుల్. లెఫ్టిస్ట్ పార్టీలో ఉన్నటువంటి లెఫ్ట్ ఇంటలెక్చువల్స్, బ్రాహ్మణికల్ ఇంటలెక్చువల్స్ మొత్తం కూడా బ్రాహ్మిన్ డబుల్స్ అని చెప్పేసి నేను అంటున్నాను. ఎందుకంటే ఒక వాస్తవాన్ని వక్రీకరించి, ఇదే వాస్తవాన్ని వక్రీకరించబడ్డటువంటి అవాస్తవాన్ని వాస్తవం చెప్పేసి నువ్వు నా ముందు పెడుతున్నావు. 100 సంవత్సరాల కమ్యూనిస్టు చరిత్రలో ఇప్పటి వరకు బ్రాహ్మణిజం గురించి చర్చ ఉందా? కమ్యూనిస్ట్ పార్టీలు బ్రాహ్మణిజం గురించి చర్చ లేదు. క్యాపిటలిజం గురించి ఏమో లెఫ్టిస్ట్ పార్టీలు మాట్లాడతారు, తర్వాత బ్రాహ్మణిజం గురించి ఏమో దళిత పార్టీలు మాట్లాడతాయి. మరి ఈ 2 కదా ప్రధాన శత్రువులు అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్. బ్రాహ్మణిజం, క్యాపిటలిజం ప్రధాన శత్రువు అన్నాడు కదా మనందరికీ. మరి మీరు 2 ఎందుకు తీస్తున్నారు? దళితవాదంలో వచ్చినటువంటి 40 సంవత్సరాల చరిత్ర కానీ, 100 సంవత్సరాల కమ్యూనిస్టు చరిత్ర కానీ ఇండియన్ వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయినాయి అని చెప్పేసి నా బాధ. ఇండియన్ వాస్తవిక పరిస్థితి ఏంటంటే, ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం ఏంటంటే, క్యాస్ట్ ఈజ్ రియాలిటీ, క్లాస్ ఈజ్ డైనమిక్, క్యాస్ట్ ఈజ్ పర్మనెంట్ ఆర్ స్టేషనరీ, క్లాస్ ఈజ్ డైనమిక్. ఈ యొక్క డిఫరెన్స్ని కనుక మీరు అర్థం చేసుకోలేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు ముందుకు పోవని చెప్పేసి నేను. అందుకని 1935లోనే ఎన్హలేషన్ కుల నిర్మూలనకి నేనేం చేయాలి, మీరు ఏం సలహా ఇవ్వలేదన్నారు మన ఆనందాచారి గారు. యాక్చువల్లీ ఎన్హలేషన్ ఆఫ్ కాస్ట్ చదవండి మీరు, అంబేద్కర్ రాసినటువంటి ఎన్హలేషన్ ఆఫ్ కాస్ట్ చదవండి. నేను అంతకన్నా గొప్పగా ఏం చెప్పలేను అంబేద్కర్ కన్నా. అంబేద్కర్ దాంట్లో 0.001% కూడా నాకు నాలెడ్జ్ లేదు. ఎన్హలేషన్ ఆఫ్ కాస్ట్లో ఆయన చాలా క్లియర్గా చెప్పాడు,
ఇట్స్ ద బ్రాహ్మణిజం విచ్ ఇస్ ద క్రిమినల్ అని చెప్పాడు ఆయన. ఆ సాహిత్యాన్ని నిషేధించాలి అని చెప్పాడు. బ్రాహ్మణికుల సాహిత్యాన్ని నిషేధించాలని చెప్పాడు. కాబట్టి ఈ పుస్తకం రాయటంలో నా ఉద్దేశం కేవలం మీరు ఏకీభవిస్తారనే ఆశతోటే రాశాను తప్ప ఏకీభవించకపోతే పర్వాలేదని చెప్పే పద్ధతిలో నేను రాయలేదు. మీరు ఏకీభవించండి, ఆలోచించండి. క్యాస్ట్ రియాలిటీయా కాదా, బ్రాహ్మణిజం రియాలిటీయా కాదా? ప్రతి దగ్గర కూడా కులం అనేది ఒక డామినెంట్గా క్రిమినలైజ్ చేస్తుంది. సోషల్ లైఫ్ని, సివిల్ లైఫ్ని క్రిమినలైజ్ చేస్తుందా లేదా? ఇది మీరంతా ఆలోచించండి. ఆలోచిస్తే మీరు తప్పకుండా నాతో ఏకీభవిస్తారు. ఒకవేళ దాన్ని వాస్తవాన్ని కూడా లోషన్ చెప్పినట్టు సిరాతో మీరు అబద్ధాలు రాస్తే రక్తంతో రాసిన చరిత్రని అవి మాపివేయలేవు, ఎరేజ్ చేయలేవు. అట్లని చెప్పేసి అంతేకాకుండా ఆకతాయి వెధవలు ఏదో అనుకుంటారని చెప్పేసి వాస్తవాలని మాట్లాడటం మానను అని చెప్పేసి కూడా డాక్టర్ జాన్సన్ స్టేట్మెంట్ని నేను గుర్తు చేసుకుంటున్నాను. కాబట్టి మిత్రులారా, మీరందరూ వచ్చినందుకు, ఇంతసేపు మీరు ఓపికగా విన్నందుకు మీ అందరికీ నా తరపున ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా మీరు ఎప్పుడైనా చర్చించవచ్చు. ఇది చర్చలోకి రావాలని నేను కోరుతున్నాను. పుస్తకం రాసి అక్కడ ఇంట్లో పెట్టుకోవడం కాదు, చర్చలోకి రావాలి. ఈ వాస్తవాన్ని గమనించండి. సమాజం ముందుకు వెళ్ళాలి అంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం, భారతీయ చారిత్రక భౌతికవాదం ముందుకు రావాలి. నేను ఆ పని మీద ఉన్నాను, ఆ పుస్తకం రాసే పని మీద ఉన్నాను. నెక్స్ట్ బుక్ అదే వస్తుంది, ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం. కాబట్టి వేసి చూడండి, ఈ పుస్తకాన్ని చదవండి. మీ అందరి ఇక్కడికి వచ్చినందుకు, మీ అందరూ ఓపిక కూర్చొని విన్నందుకు, అదేవిధంగా ప్రసేన్ గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, విక్టర్ విజయ్ గారికి, కాదర్ మొయినుద్దీన్కి, తర్వాత సీతారాం గారికి, ఆనందాచారి గారికి, మీ ముందున్నటువంటి మిత్రులందరికీ కూడా మరలా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై భారత్.